దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఏర్పాట్లను పరిశీలించారు దేవాదాయ కమిషనర్ హనుమంతరావు. ఈసారి భక్తుల సౌకర్యార్థం 2వ వంతెన పూర్తయిందన్నారు. 60 కౌంటర్ల ద్వారా లడ్డూల్ని అందజేస్తున్నామన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో ఖదీర్ ఫేస్ టు ఫేస్. కళ్యాణ మహోత్సవానికి భద్రాచలం మొత్తం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి సీతారాముల కళ్యాణానికి ఎటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు? అందరికీ నమస్కారం. మా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు. ఈరోజు మొత్తం కూడా నిన్నటి నుంచి ఇక్కడ ఏర్పాట్లన్నీ కలెక్టర్ గారు మరియు ఐటీడీఏ పీఓ మరియు ఈఓ గారితో కలిసి ఈ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం మరియు అందరు అధికారులు కలిసి ఇక్కడ చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మరియు కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి అంటే భక్తులకు ఏ విధమైనటువంటి కష్టం లేకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్, తాగునీరు కానీ లేకపోతే షేడ్ కానీ ఇవన్నీ కూడా చేయడం. అదేవిధంగా కళ్యాణానికి ప్రత్యక్ష వీక్షించేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మొత్తం కూడా పండాల్స్ మరియు అదేవిధంగా 60 కూలర్లు మరియు ఎల్ఈడి స్క్రీన్స్ వాళ్ళకి మంచిగా కనపడే విధంగా ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా అక్కడ కూర్చొని కూడా ఒక పక్క స్వామివారిని ప్రత్యక్ష వీక్షణం చేస్తూ వారిని ఎల్ఈడి స్క్రీన్లో కూడా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా టికెట్లలో కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు కూడా కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో కూడా చిట్ట చివరి ఉన్నటువంటి తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఉన్న వ్యక్తులు కూడా బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇక్కడ ఉభయదాతల టికెట్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది, చాలా డిమాండ్ వస్తుంది. అక్కడ కళ్యాణం అంటేనే జంటలు. సో ఉభయదాతల టికెట్లో కళ్యాణం సంబంధించి జంటలు 7,500 రూపాయల టికెట్తో వాళ్ళు తీసుకున్నట్లయితే ఇక్కడికి వారికి సపరేట్గా కౌంటర్ ఉంది, వారికి ఒక సపరేట్ ప్లేస్ ఉంది. ఆ కళ్యాణానికి దగ్గరలో వాళ్ళు కూర్చొని వీక్షించడమే కాకుండా స్వామివారికి సంబంధించినటువంటి వస్త్రాలు అంటే మనకి చీర, జాకెట్టు, పంచ మరియు కండువా ఇవన్నీ కూడా వారికి ఇవ్వటం, తలంబ్రాలు ఇవ్వటం, అంతేకాకుండా వారి గోత్రనామాలపై కళ్యాణం దగ్గర అర్చన చేయించడం కూడా జరుగుతుంది. దీనికి ఎక్కువ డిమాండ్ కనబడుతుంది. ఈసారి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. ముఖ్యంగా భక్తులు నేను నిన్నటి నుంచి చూస్తున్నాను 10,000 మంది పాదయాత్ర ద్వారా రావడం జరిగింది. వచ్చినప్పుడు వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉచిత దర్శనం చేయటం, తర్వాత అన్నప్రసాదం కూడా చాలా రుచికరంగా శుచికరంగా ఉందని వారు చెప్పడం, వస్తువులు బాగున్నాయని చెప్పడం, అంతేకాకుండా ఇక్కడ అన్ని కూడా లైటింగ్ ఏర్పాట్లు కానీ ఇతరత్ర ఏర్పాట్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని ఒక భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ ఉంది. రాను సంవత్సరానికి ఇది మెరుగుపడుతూ వస్తుంది. మరి రానున్న కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఏర్పాటు చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టడం. అయితే ఇప్పటివరకే 2వ వంతెనను ప్రారంభించడం జరిగింది. వంతెనతో పాటు పుణ్యస్నానాలు చేయడం కోసం గోదావరిలో నీరు సరిగా లేదు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏం చేశారు? గోదావరి 2వ వంతెన స్టార్ట్ కావడం కూడా భక్తులకు కానీ ఈ వాహనాలకు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటీ. చాలా ఒకే వంతెనతోటి చాలా కంజెస్టెడ్గా ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉన్నటువంటి పరిస్థితి. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు అంతా కూడా ఇక్కడ భద్రాచలం వైపు చూస్తున్నారు. కాబట్టి వచ్చే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ 2 వంతెనల ద్వారా వారు సునాయాసంగా రాకపోకలు కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గోదావరిలో కూడా సరిపడే నీళ్లు ఉన్నాయి. వాళ్ళు స్నానం చేయడానికి సరిపడా నీళ్లు ఉండటం జరిగింది. అక్కడ సపరేట్గా వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కానీ షవర్స్ కూడా ఎవరైతే దాంట్లోకి దిగటం ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు కూడా షవర్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా సామాన్య భక్తజనం నుంచి వీఐపీల వరకు కూడా ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా సుఖంగా వాళ్ళు ఒక మరుపురాని అనుభూతిగా ఒక పెళ్లికి వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కంటే ఎక్కువ కూడా ఈ దేవుడి పెళ్లి కాబట్టి మంచి ఏర్పాట్లతో చేయడం జరుగుతుంది. అయితే మూల విరాట్ దర్శనం కోసం ఎలాంటి అనుమతులు ఇచ్చారు? ఎంతసేపు స్వామివారిని అక్కడ పెట్టే అవకాశం ఉంది? మూల విరాట్ దర్శనం ఈసారి ప్రత్యేకంగా మొత్తం కూడా ఉచిత దర్శనం. ఎవరైతే ఇక్కడ కళ్యాణాన్ని చూసిన తర్వాత బ్రహ్మాండంగా వారు చిన్న పెద్ద వీఐపీ అని లేకుండా అందరూ కూడా దర్శనం చేసుకునే వెసులుబాటు కలిగింది. దీన్ని నైట్ వరకు కూడా ఇది కొనసాగుతుంది. కాబట్టి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కళ్యాణ అనంతరం కూడా మీరు ఈ యొక్క స్వామివారిని మూల విరాట్ను దర్శించుకొని వారి యొక్క కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా కోరుతున్నాం. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఇప్పుడు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో ఖదీర్, V6 న్యూస్, భద్రాచలం.